ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సభలలో రెండవ దినానికి ప్రభువు నడిపించినందుకై ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని దాసులు నిన్న సకాలంగా చేరి మీ మధ్య వాక్య పరిచర్య చేస్తున్నారు. నేను రావడం ద్వారా ప్రకాష్ రాజు గారు, పాల్ గాంధీ గారు ఉదయకాలం వాక్యం అందించడానికి వీలు లేకుండా పోయింది. ఇది ఒక నష్టమే. అయినా ప్రభు తన కృపతో నింపి నడిపించాలని ప్రార్థనాపూర్వకంగా వినాలని మనవి చేస్తున్నాను. నేను వాక్య పరిచర్య చేయకముందుగా 2 విషయాలు ప్రార్థన మనవులు ఉన్నవి. ఒకటి, మా స్థానిక సంఘ పెద్దలు జార్జి గారు ఇటీవల మా మధ్య మీటింగ్ జరిగిన 3 రోజుల్లో 2వ రోజు మొదటి వర్తమానం తర్వాత నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి తేడాగా ఉన్నది. నిన్న ఆదివారం ఆరాధన కూడా రాలేకపోయారు. ఇప్పుడు నేను వాక్య పరిచర్యకు నిలబడాల్సి ఉండగా మా కుమార్తె ఫోన్ చేసింది, మీరు వెంటనే బయలుదేరి రండి, ఆయన పరిస్థితి అంత సరిగా లేదు అని. ఆయన పేరు జార్జి గారు. మీలో కొంతమంది, చాలా తక్కువ మంది ఎరిగి ఉండొచ్చు, కానీ మిగతా వారు మీ మనసుల్లో ప్రార్థన చేస్తూ ప్రభు తన దాసుని కనికరించాలని ప్రార్థిస్తూ వాక్యం వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. రెండవది, మరి వాట్సాప్ ద్వారా ఇప్పటికే ఒక మెసేజ్ వచ్చింది. మాకు కడప దగ్గరలో వేంపల్లిలో ప్రభు సేవ చేస్తున్న మత్తయ్య బ్రదర్, ఆయన ప్రభు సేవ చేస్తున్నారు. ఈ ఉదయకాలం ఒక యాక్సిడెంట్ జరిగి మరి ఆ పటములో ఆయన బట్టల మీద చాలా రక్తపు మరకలు కనబడుతూ ఉన్నాయి. స్కాన్ చేశారు, రిపోర్ట్ రావాలి, ప్రార్థన చేయమని తెలియజేశారు. కనుక మా స్థానిక సంఘ పెద్దలు జార్జి గారి కొరకు, క్షేమం కొరకు, అలాగే దేవుని సేవకుడు మత్తయ్య గారి కొరకు ప్రభు వారిద్దరి విషయంలో కృప చూపాలని, ఇంకా మీకు తెలిసిన సీరియస్ కండిషన్లో తీవ్రత కలిగినటువంటి వారు ఎవరున్నా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఉదయకాలం మనం కీర్తన గ్రంథములో 106వ కీర్తనలో కొన్ని వచనాలు చదువుకుందాం. 106వ కీర్తన మొదటి 7 వచనాలు నేనే చదువుతున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమును అనుసరించువారు, ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్నవారు ధన్యులు. యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి. సముద్రము నొద్ద, ఎర్ర సముద్రము నొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అలాగే చివరి 4 వచనాలు కూడా చదువుకుందాం. 45 నుండి వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను.
వారిని చెరగొనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్యజనులలో నుండి మమ్మను పోగు చేయము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతి నొందునుగాక. ప్రజలందరూ ఆమేన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. చదువుబడిన ఈ వాక్య భాగాలు చేరివచ్చిన మన అందరి ఆత్మల క్షేమార్థమై ఒక్కొక్కరికి వ్యక్తిగతంగాను సమష్టిగా మనందరికీ ప్రభువే తన ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడునుగాక. ప్రత్యేకమైన సభలుగా 3 దినాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. దేవుని దాసులు సిద్ధపడి మీ దగ్గర ఉన్నారు. నిన్న పగటి వేళ చాలా తక్కువ మంది ఉన్నారు అని, చాలా తక్కువ మంది ఉన్నారని విన్నాను. కానీ మరి ఈరోజు చాలామంది చేరి వచ్చారు. ఎప్పుడైనా ప్రత్యేకమైన సభలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఉద్యోగ బాధ్యతలు కలిగిన వారు, విద్యా బాధ్యతలు, వృత్తి బాధ్యతలు కలిగిన వారు వెళ్ళవలసి ఉంటుంది. కానీ వారు కూడా సెలవు పెట్టుకొని ప్రభువు సన్నిధిలో ఉండడం, దానికి తగిన అనుకూలతలు కలిగించుకోవడం మంచిది. ప్రభు తప్పనిసరిగా మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు. ఈ ఉదయకాలం మనం కీర్తన గ్రంథంలో నుండి 106వ కీర్తనలో మొదటి వచనాలు, చివరి వచనాలు చదువుకున్నాం. గత రాత్రి 105వ కీర్తన కొన్ని వచనాలు మనం చదివి, ఈ 105వ కీర్తనలో అబ్రహాము వారి మూల పురుషుడుగా, పితరుడుగా ఉండగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఆదికాండంలో ఉన్న 4 గొప్ప నాయకులను గూర్చి 20 వచనాలు పైగా చెప్పాడు. ఐగుప్తులోనికి దేవుని ప్రజలు, వారి సంతానం, అబ్రహాం సంతానం ఎలా దిగిపోయారు, వారిని ప్రభువు ఎలాగున విస్తరింపచేసి తర్వాత వారితో నిత్య నిబంధన చేసి వారిని ఐగుప్తులో ఉండకుండా వెలుపలికి తెచ్చాడు. తన నామ ఘనత కొరకే వారు సాక్షులుగాను ఆరాధికులుగాను ఉండాలని ప్రభు వారిని వెలుపలికి తీసుకొని వచ్చినట్టుగా రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలిచి తిని అనే మాట పాత నిబంధనలో వ్రాయబడింది. ఆ కుమారుడు ఇశ్రాయేలు జనాంగం ఒకటి. ఆ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా. ఆయన బాలుడుగా ఉండగా ఐగుప్తుకు పంపబడ్డాడు. హోషే ప్రవక్త ద్వారా రాసిన మాట నెరవేరునట్లుగా ఐగుప్తులో నుండి మళ్ళా బయలుదేరి రమ్మని, నీ ప్రాణము తీయజూచున్న హేరోదు లేడు, చనిపోయాడని ప్రభువు చెప్పాడు. మనం కూడా ఐగుప్తును పోలిన లోకంలో ఉండకుండా దానిలో నుండి వెలుపలికి రావాలి. బయలుదేరి బయటికి వస్తేనే మనం ఆయన పిల్లలం. ఐగుప్తులోనే ఉండిపోతే, ఎరికోలోనే ఉండిపోతే, మోయాబులోనే ఉండిపోతే, బబులోనులోనే ఉండిపోతే, సొదొమలోనే ఉండిపోతే మనం ఆయన పిల్లలం కాదు. కాల్డ్ అవుట్ కంపెనీ. ఎక్లీషియా అనే గ్రీకు పదానికి బయటికి పిలువబడిన వారి సమాజం, సమూహం అని అర్థం. ప్రభు అప్పటి నుండి పాపములో, పాపదాస్యములో ఉన్నవారిని వెలుపలికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడిన వారు, విధేయులైన వారే సంఘం. ఆ అనుభవాలు క్రొత్త నిబంధన వెలుగులో మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 105, 106, 107 కీర్తనలు వరుసగా దేవుని వాక్యంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన క్రమాన్ని
మనకు వివరించే కీర్తనలు. 105లో వారి విమోచన, దేర్ రిడెంప్షన్, వారి విమోచన చెప్పాడు. 106లో వారి యొక్క రెబెలియన్, తిరుగుబాటు, అంటే ఐగుప్తు నుండి విడుదల పొందిన వారే, అన్యులు కాదు. మోషే అహరోనుల ద్వారా రామసేసు నుండి ప్రయాణం ప్రారంభించి వచ్చిన వారే చాలాసార్లు ప్రభువు పైన తిరుగుబాటు చేసినట్టుగా ఈ కీర్తనలో చెప్పాడు. నిర్గమకాండము నుండి ఉన్నటువంటి పాఠాలే ఇక్కడ మనకు అందిస్తున్నాడు. కీర్తనల గ్రంథం విభజన ప్రకారం ఇది 4వ స్కంధం, అంటే 90 నుండి 106 వరకు ఉన్న కీర్తనలన్నీ చతుర్థ స్కంధం అంటారు. 4వ భాగం అంటే సంఖ్యాకాండంలో ఉన్న సందేశం. లెక్కించబడిన దేవుని ప్రజలు, క్రమపరచబడిన దేవుని ప్రజలు, సైనికులుగా, యాత్రికులుగా, ఆరాధికులుగా సాగిపోతున్న దేవుని ప్రజలు, వారిని గూర్చి మనము ఈ కీర్తనలో చదువుతున్నాం. వారు ఐగుప్తు నుండి విడిపించబడుట ఒక కీర్తనలో చెప్పాడు. విడిపించబడిన వారు అరణ్యములో చేసిన యాత్ర, వారి జీవితం ప్రభువుకు ఇష్టముగా లేకుండా ఎక్కువ మంది ఆయనకు ఆయాసము కలిగించినట్టుగా వ్రాస్తున్నాడు. అయితే 107వ కీర్తన ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కానీ ప్రభువు తప్పిపోయిన ప్రజలను, తిరుగుబాటు చేసిన ప్రజలను, ఆయనకు అయిష్టులుగా ఉన్నవారిని ఆయన మళ్ళా సమకూర్చేవాడు. రీగ్యాదరింగ్, ఇశ్రాయేలు ప్రజలను ఆయన క్షమిస్తాడు, ఇశ్రాయేలును సమకూర్చువాడు అనే సత్యం 107వ కీర్తనలో కీర్తనాకారుడు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మనకు అందిస్తున్నాడు. కనుక మనము ఐగుప్తును పోరిన లోకములో నుండి వెలుపలికి రావాలి. వచ్చిన తర్వాత నమ్మకంగా ప్రభువు కొరకు యాత్రికులుగా, ఆరాధించే యాజకులుగా, ఆయన సాక్షులుగా లోకములో మనము ముందుకు రావాలి. విడిపించబడిన వారు, వెలుపలికి వచ్చిన వారు ఎలా ఉన్నారో ఈ కీర్తనలో వ్రాస్తున్నాడు. అరణ్యములో అనే మాటలు కూడా మనం చదువుతున్నాం కదా. రామసేసు దగ్గర ప్రయాణం ప్రారంభించిన వారు మోయాబు మైదానాల వరకు వచ్చారు, మోషే ద్వారా నడిపించబడి. దాదాపు 40 సంవత్సరాలు మోషే వారిని నడిపించాడు. దైవజనుడుగా మోషే వారి మధ్య ఒక చక్కని ప్రవక్తగా ఉండి పనిచేశాడు, దైవజనుడుగా జీవించాడు. మోషే అహరోను కన్నా విశేషముగా ప్రధాన యాజకుడుగా పనిచేశాడు. అంగీలు అహరోను వేసుకున్నాడు, కానీ యాజకత్వం అంతా చేసి అహరోనుకు అప్పగించినవాడు, నేర్పించినవాడు మోషే. నీకు సందేహం అయితే 99వ కీర్తనలో చదివి చూడండి, ఇప్పుడు కాదు. ఆయన యాజకులలో మోషే, అహరోనులు ఉండిరి అన్న. కాబట్టి అహరోను మాత్రమే కాదు, అభిషేకింపబడిన వాడు అహరోను, అంగీలు ధరించిన వాడు అహరోను, చేతులెత్తి ప్రజలను ఆశీర్వదించిన వాడు అహరోను. కానీ సేవ ఎలా చేయాలో, యాజకత్వం సేవ మొత్తం క్రమమైన రీతిగా ఎరిగి ప్రభువు ద్వారా నేర్చుకున్నవాడుగా మోషే చేసి చూపించాడు, అప్పగించాడు. ఆ రీతిగా ఆయన ప్రవక్తగాను, ప్రధాన యాజకుడుగాను పనిచేశాడు. ఆయన రాజకుమార్తె కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన పెరిగింది ఎక్కువగా రాజగృహంలోనే. రాహుల్ గాంధీ గారు అప్పుడప్పుడు మనకు నేర్పిస్తూ ఉంటారు, దాసగృహంలో పుట్టాడు కానీ రాజగృహంలో పెంచబడ్డాడు.
పాఠాలు నేర్చుకున్నాడు. దేవుని గృహములో ఆయన సేవ చేశాడు. ప్రత్యక్షపు గుడారంలో దేవుని గృహములో మోషే సేవ చేశాడు. ఈ మోషే అధికారిగా ఉండి ఒక మంచి నాయకుడిగా ఉండి నడిపించాడు. నాయకులుగా ఉండి సంఘాలను నడిపించడం చాలా కష్టతరమైన పని. మనం ఊరికే విమర్శిస్తూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం, తప్పులు పడుతూ ఉంటాం. నడిపించే వారిలో ఎన్నో అసంతృప్తికరంగా ఉన్న విషయాలు మనం మాట్లాడుతుంటాం. కానీ మనమే చేయాల్సి వస్తే అదంత తేలికైన పని కాదండి. పై విచారణకర్తలుగా, అధ్యక్షులుగా, నాయకులుగా, పెద్దలుగా ఉండి మందను నడిపించడం అది చాలా కష్టతరమైన పని. మోషే తనకు అప్పగించబడిన పనిని చాలా నమ్మకంగా జరిగించి ఆయన ముగించాడు. ఈ 3 కీర్తనల్లో వరుసగా ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. రాత్రి మనం విన్నట్టుగా ఐగుప్తులో నుండి విడిపించడానికి నేను దిగి వచ్చాను అన్నాడు. విడిపించి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. విడిపించిన వాడు విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అరణ్య యాత్రలో నడిపిస్తాడు. చుట్టుదారిని ఆయన వారు నడిపించాడని నిర్గమకాండంలో మనం చదువుతున్నాం. కీర్తనాకారుడు ఈ 106వ కీర్తన ప్రారంభంలో కొన్ని వచనాల్లో ప్రభువును స్తుతించండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అని ప్రారంభించాడు. ఆయనను ప్రసిద్ధి చేయడానికే మనలను విడిపించాడు, వెలుపలికి తెచ్చాడు అని చెప్తున్నాడు. 8వ వచనంలో ఆయన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన మనలను రక్షించాడు అని చెప్పాడు. 8వ వచనంలో ఏనారా ప్రసిద్ధి చేయుట అనే మాట 45 నుండి మనం చదువుకున్నాం. ప్రభు తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించాడు అన్నాడు 45లో. వారిని ఎవరు చెరగనిపోయినా వారికందరికీ వారి ఎడల కనికరం పుట్టించాడు అన్నాడు 46లో. మేము నీ నామమునకు స్తుతులు చెల్లించున్నట్లు, నీ నామమునకు స్తుతులు చెల్లించున్నట్లు, నీ యందు మేము అతిశయించున్నట్లు మమ్మను పోగు చేయు. నీవు మమ్మను ఒక సభగా, సంఘముగా, సమాజముగా పోగు చేయుట ద్వారా మేము నీ యందు ఆనందించాలి, నీ యందు అతిశయించాలి, నీ నామమునకు మేము స్తుతులు చెల్లించాలి. యుగములన్నిట స్తుతి నొందదగిన ప్రభువు యొక్క నామం అని ఆయన ముగిస్తున్నాడు. మొదటి వచనాలు, చివరి వచనాలు ఒకే రకంగా ఉన్నాయి. 105వ కీర్తన కూడా దాదాపుగా అలాగే ఉన్నది. దీనిలో ముఖ్యమైన విషయాలు మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వెలుపలికి రావాలి, మన ఎడల ప్రభువు చిత్తం అది. వెలుపలికి వచ్చిన మనం ఆయనకు ఇష్టలుగా జీవించాలి. మన ఇష్టానుసారంగా కాదు, విచ్చలవిడిగా కాదు, క్రమము లేని వారంగా కాదు, అదుపు లేని వారంగా కాదు, ఆత్మ చేత నడిపించబడి, ఇంతవరకు మనం విన్నాం దేవుని దాసుల ద్వారా, ఆత్మ సంబంధులుగా, శరీర సంబంధులుగా కాదు, ప్రకృతి సంబంధులుగా కాదు. తెలియక కొంతకాలం కొరింథీయులు ఆ పత్రిక అందుకోకముందు ఉన్నట్టుగా కాదు, కానీ పత్రికను చదువుకొని వారు లోబడినట్టుగా ప్రభువు మహిమ కొరకై క్రమంగా, మర్యాదగా మనం జీవించాలని ప్రభువు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దాదాపు 40 సంవత్సరాల యాత్రా జీవితం. 1 సంవత్సరం అంతా వారు సీనాయి కొండ దగ్గర నిలిచిపోయారు. ప్రభు వారిని కదలకుండా అక్కడే పెట్టి ఆయన వారికి పాఠాలు నేర్పించాడు.
మీరు విడుదల పొంది వచ్చారు, ఇక నుండి సాగేటప్పుడు నేను చెప్పే విషయాలన్నీ తేటగా విని ఆ వెలుగులో మీరు నడుచుకోవాలి, వాక్య వెలుగులో మీరు నడుచుకోవాలి అని ప్రభు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. మోషేను ఉపయోగించాడు. మోషే వారి బోధకుడుగా చాలా సంగతులు వారికి నేర్పించారు. ఈనాడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు బోధించేవాడు. అంతేకాక వాక్య వరము కలవారిని సంఘాల క్షేమం కొరకు ప్రభువే లేపి తన చిత్తాన్ని వారికి తెలియచేసి వారి ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. వెలుపలికి వచ్చారు అని సంతోషించడం మాత్రమే కాదు, బాధ్యత గల జీవితం మనం జీవించాలి. ప్రభువును ఘనపరిచే రీతిగా మనం జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలు అలా జీవించలేదు. అందుకే ఈ కీర్తనలో ఈ మాటలు మనం చదువుతున్నాం. వారు రామశేషు అనే స్థలం నుండి బయలుదేరి నిర్గమకాండం 12-13 అధ్యాయాల్లో చెప్పినట్టుగా ప్రభువు కొరకు మేము జీవిస్తాం అని బయటకు వచ్చారు. గొప్పగా బయలుదేరుట అంటారు దాన్ని. అంటే మామూలుగా కాదు. లక్షలాది ఇశ్రాయేలు ప్రజలు, దాదాపు 20 లక్షల మంది అంటారు. పాదచారులే 20 లక్షలు అన్నాడు. కాలినడకను సైనికులుగా వెళ్ళేవారు 20 లక్షలైతే, మరి ఇంకా పురుషులు, స్త్రీలు, పిల్లలు మొత్తం కలుపుకుంటే చాలా ఎక్కువ మంది. కానీ ప్రభు వారిని చక్కగా నడిపించాడు. మోషే, అహరోనులు ఇద్దరు నాయకుల ద్వారా నడిపించాడు. పాత నిబంధన కాలంలో ఎక్కువగా ఒక్కరిని ప్రధానంగా నాయకునిగా ఆయన ఏర్పరచుకొని ఆ వ్యక్తి ద్వారా ఆయన కార్యాలు జరిగించేవాడు. వన్ మ్యాన్ లీడర్షిప్ మోస్ట్లీ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్, మోస్ట్లీ జనరల్. కానీ ప్రభువు చిత్తము కొత్త నిబంధనలో బహువచనములో ఉండాలి అని. కాపరులు, నాయకులు అనేవారు బహువచనములో ఉండాలి. బైబిల్ చెప్పే సత్యం అది. మరి వారు ఎలా బయటికి వచ్చారు అంటే, ఒకసారి 105వ కీర్తన చివరి వచనాల్లో నుండి మనము చదువుకుందాం. 105వ కీర్తన చివరి వచనాలు. నేను చెప్పే వచనాలు ఒక సహోదరుడు తేటగా చదవగలవారు చదవండి. 43 చదవండి. ఆయన తన ప్రజలను సంతోషముతోను ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఇశ్రాయేలు జనాంగమును ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను అన్నాడు. ఎగ్జిట్ అంటారు. ఎంటర్ లోపల ప్రవేశించండి, ఎగ్జిట్ బయటికి వెళ్ళండి అని. ఎయిర్పోర్ట్స్ దగ్గర అరైవల్స్ అని ఉంటుంది, ఆగమనం అని బోర్డు పెడతారు. డిపార్చర్స్ అని ఉంటాయి పక్కనే. మన దగ్గర నుంచి వెళ్ళేవారు విజయవాడ నుండి, హైదరాబాద్ నుండి, ఆయా స్థలాలు, ఎయిర్పోర్ట్స్ నుండి ఇతర స్థలాలకు వెళ్ళేవారు నిర్గమనం అని రాసి ఉంటుంది. ఇక్కడ నిర్గమకాండం అని పేరు అందుకే వచ్చింది. వీఆర్ ఎగ్జిటింగ్. మనము ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. మీతో మాకు సంబంధం లేదు. మా పిలుపు వేరు, మా ప్రభు వేరు, మా నాయకుడు వేరు, మా విమోచకుడు వేరు, మా కాపరి వేరు, మా బలం ఆయనే, మా కేడం ఆయనే, మా సేనాధిపతి ఆయనే, మా సర్వం ఆయనే. ఆయనకే మేము లోబడి ఉంటాం, ఆయన్నే మేము మహిమపరుస్తాం, ఆయన్నే పైకెత్తుతాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయనకే ప్రార్థన చేస్తాం, ఆయన గురించే సాక్ష్యం ఇస్తాం, ఆయన్నే సేవిస్తాం అని ఒక జనాంగం గొప్పగా బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ వేళ వారు ఎలా బయటకు వచ్చారు? సంతోషముతో అనే రాశాడు కదా. సంతోషముతో వచ్చారు, వెలుపలికి వచ్చారు సంతోషముతో అని చెప్పాడు. ఇంకొక మాట ఏమిటంటే 37వ వచనం కూడా చదవండి. అక్కడ నుండి తన జనులను ఐగుప్తులో ఉన్నంతకాలం దాసులుగా ఉన్నారు, కానీ
అక్కడ నుండి తన జనులను తన జనులను వెండి బంగారములతో వెండి ఆయన రప్పించెను. బంగారములతో ఆయన రప్పించాను అన్నాడు. మన వివరాల్లోకి వెళ్ళనక్కర్లేదు, కానీ ప్రతి పురుషుడు వెళ్ళి అడగండి, ప్రతి స్త్రీ వెళ్ళి అడగండి, పొరుగు వారిని అడగండి, చెలికాని అడగండి, చెలికెత్తల్ని అడగండి, ఇమ్మని అడగండి, మీ వెండి ఇక్కడ పెట్టు, మీ బంగారం ఇక్కడ పెట్టు, మీరు ఊరికి అడగండి, వారు ఇస్తారన్నాడు. మీరు వెళ్ళారు, అడిగారు, వారు ఇచ్చారు. ఇదేమయ్యా మా బంగారం మీరు అడుగుతున్నారేంటి, మీకెందుకు ఇస్తా, మేమివ్వం ఒక్కడనలా. ఎందుకు? ఆ కార్యం ఎవరు జరిగించారు? ప్రభువు జరిగించారు. ప్రభువు కార్యం కనుక ఎవ్వరూ తిరుగుబాటు చేయలేదు. న్యాయముగా వారికి ఇవ్వవలసినవి అన్ని సంవత్సరాలు వారు ఇవ్వలేదు. సో ద లార్డ్ హ్యాస్ హిజ్ ఓన్ వే ఆఫ్ రికాంపెన్సింగ్ హిస్ చిల్డ్రన్, హిస్ పీపుల్. ఆయన ప్రజలకు ఏ లోటు లేకుండా న్యాయంగా రావాల్సినవన్నీ వసూలు చేసి, మర్యాదగా వసూలు చేసి, ఘరానాగా వసూలు చేసి వారికి ఇచ్చి పంపించారు. ఎందుకు అడిగారో వారికి తెలియదు, ఎందుకు ఇచ్చారో వారికి తెలియదు. ఇప్పించిన ప్రభువుకే తెలుసు. సంతోషముతో వెలుపలికి వచ్చారన్నాడు. సంపదతో వారు వెలుపలికి వచ్చారు. వెండి బంగారాలు గలవారుగా వచ్చారు. తర్వాత సేనాయి కొండ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, ఎవరి యొద్ద వెండి ఉన్నదో, ఎవరి యొద్ద బంగారు ఉన్నదో, ఎవరి యొద్ద ఏమున్నదో, మీ దగ్గర ఏది ఉన్నదో తీసుకురండి, ఇవ్వండి అని అక్కడ అడగమన్నాడు వారిని. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? నా గుడార నిర్మాణం, ఇక్కడ నేను మీ మధ్య నివసించాలంటే దాన్ని నిర్మించడానికి సహాయకరంగా మీరు తీసుకొని రండి, ఇష్టపూర్వకంగా తీసుకొని రమ్మని చెప్పాడు. మనఃపూర్వకంగా వారందరూ ఈవులు ఇచ్చారని చెప్పాడు. సభల కొరకు కానీ, సేవా సంబంధమైన అవసరాల కొరకు కానీ, స్థలాలు కానీ, మందిరాలు కానీ, కట్టడాలు కానీ, సేవ ముఖ్యంగా ఆత్మ సంబంధమైన అన్నిటి కొరకు దేవుని పిల్లమైన మనము ఇష్టపూర్వకంగా ఇవ్వాలి, స్వేచ్ఛార్పణలుగా. ఇచ్చినందుకు మళ్ళీ మా పేరు చెప్పాలి, చదవాలని కోరుకోకూడదు, నాయకులు చదవకూడదు కూడా. అది ప్రభువుకే. నమ్మకంగా నిర్వహించేవారు ప్రభు పిల్లలు ఇచ్చిన దాన్ని జేబులో వేసుకోవడం కానీ, అకౌంట్లోకి రాకుండా వేరే రకంగా చేయడం కానీ, ఇప్పుడు తప్పుడు పనులు చేయకూడదు. వీఆర్ ఫెయిత్ఫుల్ స్టీవర్డ్స్, నమ్మకమైన గృహనిర్వాహకులుగా ఉండాలి. సొమ్ము విషయంలో ప్రాముఖ్యంగా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. వారిని వెలుపలికి రప్పించాడు, వెండి బంగారములతో రప్పించాడు అన్నాడు. ఇంకొక విషయం ఏమిటంటే అదే వచ్చిన 37లో చూడండి, చదువయ్యా. వారి గోత్రములలో 12 గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్టిల్లు వాడు ఒక్కడు లేడు. నాకు బాగులేదు, నాకు నీరసంగా ఉంది, ఏదోలా ఉంది, ఏదో అయిపోతున్నా, ఏదోలా ఉంది అని మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. మనకు పట్టిన గతి ఎట్లుంది. కానీ వారెట్లున్నారంటే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, సత్తువ గలవారుగా ఉన్నారు. వెలుపలికి వచ్చిన వారు వారి సంతోషం, వెలుపలికి వచ్చిన వారు వారి సంపద, వెలుపలికి వచ్చిన వారు వారి సత్తువ. ఈనాడు ప్రభువు కొరకై మనము బలము కలిగిన వారంగా, శక్తి కలిగిన వారు, ఆత్మచేత బలపరచబడి అంతరంగ పురుషునేందు శక్తి కలిగి ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలని మన పట్ల ఆయన ఉద్దేశం. వారు బయలుదేరి బయటకు వచ్చారు అన్నాడు. సంఖ్యాకాండానికి రండి, 33వ అధ్యాయంలో ఒక్క వచనం మనం చదువుకుందాం. ఒక ప్రక్కన ప్రతి ఇంటిలో జ్యేష్ఠుడు, ఐగుప్తీయుల కుటుంబాల్లో ప్రతి ఇంటిలో జ్యేష్ఠుడు చనిపోగా ఐగుప్తీయులు ఎవరి శవాలను వారు మోసుకొని పాతిపెట్టడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. 3వ వచనం చదువయ్యా. 33 మొదటి నెల 15వ దినమున, మొదటి నెల మొదటి దినం అన్నాడు. ఇప్పుడు మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులను అందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా, అది వారి కార్యక్రమం. వారిదో కార్యక్రమం, వీరిదో కార్యక్రమం. చూసారా, ఐగుప్తీయుల ప్రోగ్రాంకు ఇశ్రాయేలు ప్రోగ్రాంకు చాలా తేడా ఉన్నది. వీరు ఎలా వెళ్తున్నారు? జయోత్సాహముతో
జై 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 జై. ఎవరికి? యెహోవాకే. సంతోషముతో జయోత్సాహముతో వీరు ఉత్సాహంగా. ఎందుకు? అయిపోయింది మా దాసత్వం, మాకు విడుదల కలిగింది, ప్రభు విమోచకుని పుట్టించాడు, మాకు విమోచన అనుగ్రహించాడు, మేము ఈ రామశేషు విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాం, మా ప్రభు ప్రజలుగా ఇక్కడ నుండి మేము బయలుదేరి వెళుతున్నామని ఐగుప్తీయులు వారి తొలిచూలులను పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలులు వారి కన్నుల ఎదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి అన్నాడు. విన్నారా? కాబట్టి ఇప్పుడు వీరు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెలుపలికి రప్పించాడు అని చెప్పాడు. నిర్గమకాండం 12లోనే కనీసం 5 సార్లు చెప్పాడు. ఆయన వారిని వెలుపలికి 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 బయటికి రప్పించాడని. కలిసి ఉంటే సంఘం కాదు. మనం నమ్మిన వారు నమ్మని వారితో కలిసి ఉంటే సంఘం కాదు. అది సొసైటీ కానీ, అది కమ్యూనిటీ కానీ, ఇంకా అది ఏదైనా కావచ్చు, కానీ అది సంఘం కాదు. ప్రత్యేకింపబడిన వారే సంఘం. ఆయన రక్తంతో కొనబడిన వారెవరో, ప్రభువును అంగీకరించిన వారెవరో, పరిశుద్ధాత్మ ముద్ర పొందిన వారెవరో, వారు ప్రభువు కొరకు నూతన సృష్టిగా జీవించడానికి బయలుదేరి వెళ్ళిపోవడం, బయలుదేరి బయటికి పిలువబడి బయలుదేరి వెళ్ళిపోయే ప్రజలు సంఘం అంటే. విన్నారా? కలగలుపులు కాదు సంఘం అంటే. మిశ్రిత జనాంగానికి ఇక్కడ అవకాశం లేదు. వారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు అని చెప్పి విజయోత్సాహంతో వారు బయలుదేరి వెళ్ళిపోతున్నారని చెప్పాడు. వీరు మరి ప్రభు కొరకు ఎంతో ప్రత్యేకంగా జీవించవలసిన వారు, కానీ బయలుదేరి వచ్చిన వారు అలా వారి ప్రభు కొరకు నమ్మకంగా జీవించలేకపోయారు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయములో చూడండి, 5 నుండి చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది అంటే బయటకు వచ్చారు, కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండగా అదే 106వ కీర్తన. దేవునికి ఇష్టలుగా ఉండని ప్రజలు విడిపించబడ్డారా? విడిపించబడ్డారు. బయలుదేరి వచ్చారా? వచ్చారు, కానీ దేవునికి ఇష్టలుగా ఉండలేదు. అందుకే అరణ్యములో సంహరించబడ్డారు. నెక్స్ట్ 6. వారు ఆశించిన ప్రకారము, అంటే వారు ఏది ఆశిస్తే అది, శరీరానుసారంగా, లోకానుసారంగా, జ్ఞానానుసారంగా ఆశించినదల్లా అనుభవించారు. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండా ఉన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అన్నాడు. ఇంకా జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె. అందరూ కాదు, చనిగిన వారు అందరూ కాదు, దేవునికి ఇష్టలుగా ఉండని వారు అందరూ కాదు, కొందరు అన్నాడు. విగ్రహారాధకులు అందరూ కాదు, కొందరు. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. ఆ పాపం ద్వారా 23,000 మంది ఒక్క రోజులోనే అంతమంది చనిపోయారన్నాడు. శరీర సంబంధమైన అపవిత్రత, జారత్వం, కానీ వ్యభిచారం కానీ అటువంటి వాటిని ప్రభు ఎన్నడూ సహించడు. ఎన్నటన్నటికీ ఆయన మందిరానికి పరిశుద్ధతయే అనుకూలం. నాటిపాలెం సంఘ పెద్దలు కాలేబు గారు పెద్ద వయసులో ఉండి నిన్న గుంటూరులో ఒక చిన్న మందిర ప్రవేశం సందర్భంగా చెప్పాడు. 93వ కీర్తన 5వ వచనం. సంఘం యొక్క ప్రాముఖ్యమైన లక్షణం పరిశుద్ధత. పరిశుద్ధత లేని వారిని ప్రసంగికులుగా వాడుకుంటున్నారు కొంతమంది, అవివేకంగా, అజాగ్రత్తగా సంఘాన్ని పాడు చేయడానికి. మన అభిమానాలు కాదు ముఖ్యం, పరిశుద్ధ జీవితం ముఖ్యమైనది. పరిశుద్ధత లేని వారిని పాటలకు కానీ, పరిశుద్ధత లేని వారిని నడిపించడానికి కానీ, పరిశుద్ధత లేని వారిని ప్రార్థన చేయడానికి కానీ, పరిశుద్ధత లేని వారిని సేవ కొరకు కానీ చాలా విచారం ఇది. పరిశుద్ధత లేని వారిని వాక్యపరిచర్యకు కానీ మనం ఎంకరేజ్ చేయకూడదు, పిలవకూడదు, ప్రోత్సహించకూడదు. ఆనాటి ఇశ్రాయేలులో నుండి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
వారి వలె మనము వ్యభిచరింపక ఉందము, ప్రభువును శోధింపక ఉందము, సణుగక ఉందము. మీరు శోధింపవద్దు, ప్రభువును శోధించవద్దు, సణుగవద్దు అని ఆయన నేర్పిస్తున్నాడు. ఇలా ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. బయలుదేరి బయటికి వచ్చిన వారు అరణ్య యాత్రలో ఉండగానే వారు రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? 2 కారణాలు చెప్పాడు ప్రాముఖ్యంగా. హెబ్రీ పత్రికలో చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనంలో ఆయన చెప్పాడు. అంటే సరే 18, 19 వచనాలు. తన విశ్రాంతిలో ప్రవేశింప 3వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఏమన్నాడు? తన విశ్రాంతిలో ప్రవేశింప వారు నా విశ్రాంతిలో, అంటే అది కనాను విశ్రాంతి. అయ్యా, కనాను విశ్రాంతి పరలోకం కాదు, కనానే. కానీ నా విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గుర్చియే కదా. ఇంకా కాగా అవిశ్వాసము అంతే. అవిధేయత అవిశ్వాసం. ఐగుప్తులో ఉన్నారా? లేదు. బయటకు వచ్చారా? వచ్చారు. కానీ విధేయులా? కాదు. విశ్వాసులా? కాదు. అందుకే ప్రభు ఏం చేశాడు? అరణ్యములో ఆయన ఎవరి మీద కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు ఎందుకు అరణ్యంలో రాలిపోయాను? విశ్వాసమును బట్టియే కదా అన్న. మనము విధేయత, విశ్వాసం ఈ రెంటి ద్వారా ఆ విశ్రాంతిలో, అసలైన విశ్రాంతిలో మనం ప్రవేశిస్తున్నాం అని ఆయన వ్రాస్తున్నాడు. కాబట్టి 105వ కీర్తనలో వెలుపలికి వచ్చిన వారు, విడుదల పొందిన వారు, వారిని గురించి రాస్తున్నాడు. 106వ కీర్తనలో వెలుపలికి వచ్చారు కానీ వెచ్చలవిడిగా జీవించారు, ప్రభువును మహిమపరచలేదు, ప్రభు వారిని క్రమపరచవలసి వచ్చింది. అవునా? ఏం చేశాడు చూడండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం, సంఖ్యాకాండం నిర్గమకాండములో వెలుపలికి వచ్చారు. సంఖ్యాకాండములో ప్రభువు వారి క్రమాన్ని వారికి ఏర్పాటు చేశాడు, స్థిరపరిచాడు, కాయపరిచాడు. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఊరికే ఒక మాట మనం చదువుకుందాం. 2వ అధ్యాయం మొదటి వచనాలు చదవండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని. ఇప్పుడు అరణ్యము గుండా వెళ్తున్నారు కానీ క్రమము లేకుండా కాదు. నా క్రమం తెలుసుకొని దాని ప్రకారం మీరు నడవండి. మీరు గుడారాలు వేసుకున్నా నా క్రమం ప్రకారం, అర్పణలు తెచ్చినా నా క్రమం ప్రకారం, యుద్ధానికి వెళ్ళినా నా క్రమం ప్రకారం, ప్రయాణం చేసినా నా క్రమం ప్రకారం, మీ పట్ల నా క్రమం, నా మనసును అనుసరించింది అదే మీరు చేయాలి. అక్కడ వారికి చెప్పాడు, కొత్త నిబంధన కాలపు ప్రజలమైన మనకు కూడా తన క్రమాన్ని ఆయన మనకి తెలియచేస్తున్నాడు. 17వ వచనం మాత్రం చదువుకుందాం. అధ్యాయం అంతటికి సరిపోయిన వచనం అది. ఏమంటాడు? ప్రత్యక్షపు గుడారము, ఏర్పాటు చేయబడిన ప్రత్యక్షపు గుడారం, లేవీయుల పాళెం అంటే కహాతీలు, గెర్షోనీయులు, మెరారీయులు అని 3 గోత్రాలు వారి పాళెములతో కలిసి పాళెముల నడుమను సాగి నడవలెను. వారు ఎట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును. నా వరుస నాకు తెలియాలి, నా ధ్వజము నాకు తెలియాలి, నా జెండా, నా నాయకుడు నాకు తెలియాలి, నా పాళెము నాకు తెలియాలి. నా క్రమం ప్రకారం నేను సాగి దిగిన క్రమం, సాగిన క్రమం, అర్పించిన క్రమం, ఆరాధించిన క్రమం. ఈనాడు మనం అనుకుంటే మనం వచ్చిన క్రమం కదా, ప్రార్థించిన క్రమం, సాక్ష్యం ఇచ్చిన క్రమం, సేవించిన క్రమం, ఆరాధించిన క్రమం, అర్పించిన క్రమం, క్రమముగాను మర్యాదగాను సమస్తము జరిగించాలని ప్రభువు నియమించాడు. వారి క్రమం ఎవరి ఇష్ట ప్రకారం వారు కాదు. ఈ రోజుకు నువ్వుండు, రేపు నేను ఉంటానని మార్చుకోవడానికి వీలు లేదండి. యోధా ఇశ్శాఖారు జెబూలూను ఉంటే అట్లే ఉండాలి.
రూబేను షిమ్యోను కాదంటే ఆ క్రమమే ఉండాలి. ఎఫ్రాయిం మనషే బెన్యామీన్ ఉంటే అదే క్రమం ఉండాలి. దాను ఆషేరు నఫ్తాలి అంటే ఆ క్రమం మారడానికి లేదండి. 4 దిక్కులు, 4 జెండాలు, 4 పాళెములు, క్రమంగా 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 వారు ముందుకు సాగాలని ప్రభు వారికి నియమించాడు. ఆ క్రమాన్ని వారు ధిక్కరించారు. ప్రభుకిష్టులుగా ఉండలేకపోయారన్నాడు. పాత నిబంధన కాలంలో జరిగినటువంటి అనుభవాలు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దాసులు వ్రాయడానికి ప్రేరేపించబడ్డారు, వ్రాసి మనకు అప్పగించి వెళ్ళారు. ఇలా ఆయన కృపా బాహుళ్యాన్ని మనం తిరస్కరించకుండా జాగ్రత్త పడాలి. రక్షణలో ఉన్న బాహుళ్యం ప్రభు మనకిచ్చాడు. ఆయన రక్షణ బాహుళ్యం అనుభవించిన మనం అనుదినము ఆయనకు కోపము పుట్టించకుండా ఆయన వాత్సల్య బాహుళ్యాన్ని ఎరిగిన వారంగా ప్రభువును గణపరిచే వారంగా ముందుకు సాగాలనే పాఠాన్ని ఉదయకాలం ప్రభు మనకు అందిస్తున్నాడు. రండి 106వ కీర్తన మనము కొన్ని వచనాలు ప్రారంభములో అలాగే ముగింపులో మనం చదువుకున్నాం. 105లో ఐగుప్తులో నుండి ఆయన వారిని ఎలా వెలుపలికి తెచ్చాడో చెప్పాడు. ఎందుకు తెచ్చాడో, ఎలా తెచ్చాడో ఉదయం కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ వారిని క్రమపరిచాడు కదా. సీనాయికి వచ్చారు, అక్కడ ఉండగానే సంవత్సరం అంతా నిలిపి వారికి ఎన్నో పాఠాలు ప్రభువు నేర్పించాడు. మరి వెలుపలికి వచ్చిన వారు ఎలా ఉన్నారు, దేవుని వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా కొన్ని వచనాలను చెప్తూ ఉంటాను, చదవండి. ఇదే కీర్తన 106వ కీర్తన 7వ వచనంలో ఏమన్నాడు? ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. అదే ఐగుప్తు సంగతి. ఇంకా చదువు. నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రం అంటే సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద అన్నాడు. ఇలా వినండి, అన్నీ మనం ధ్యానించడానికి 2 రోజుల్లో సాధ్యం కాదు. ఎట్ ద సీ, ఎట్ ద రెడ్ సీ, సీనాయి దగ్గర వారి అనుభవాలు, సముద్రము ఎర్ర సముద్రమునొద్ద అని చాలా చోట్ల రాశాడు కదా. నిర్గమకాండం 14-15 ఒకటే కాదు, 66వ కీర్తనలో చెప్పాడు, 78వ కీర్తనలో చెప్పాడు, 105, 106, 107లో చెప్పాడు, 136లో చెప్పాడు. ఇలా కొన్ని కీర్తనలు సముద్రము దగ్గర వారి అనుభవాలు ఆయన చెప్తున్నాడు. ఏమంటాడు? సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద తిరుగుబాటు చేసిరి. అంటే ఎంత దూరం వెళ్ళారు? ఎంత దూరం వెళ్ళలేదు వాళ్ళు. 3వ మకామే కదండి. మిగ్దోల్ అనేది 3వ మకామే. రామశేషులో బయలుదేరారు, వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. పాకలు వేసుకున్నారు కదా, వారు పాకలు వేసుకున్నారు అన్నాడు. యాకోబు ఎలాగూ పాకలు వేసుకున్నాడో అట్లే వీరు కూడా పాకలు వేసుకున్నారు అని చెప్పాడు. ఇక కొంచెం ముందుకెళ్తే ఆ సముద్రం ఎదురుగా కనబడుతుంది. ఈ 2 ప్రక్కల దట్టమైన అరణ్యం ఉన్నది, మనకు తెలిసిందే. అక్కడ వారు తిరుగుబాటు చేశారు అని రాస్తున్నాడు ఆయన. రిడీమ్డ్ పీపుల్ రెబెలింగ్ అగెన్స్ట్ దేర్ గాడ్, దేర్ రిడీమర్. విమోచింపబడిన వారు కృతజ్ఞత లేని వారై అంతలోనే ఎంతలో కావాలని తప్పిపోవడానికి తప్పారు, ప్రభు మీద తిరుగుబాటు చేశారు అని వ్రాస్తున్నాడు. మరి సముద్రం దాటగానే గానము చేశారు అన్నాడు 12వ వచనం. వెంటనే 13వ వచనం చూడండి. అయినను అని ఎందుకన్నాడు? ఐగుప్తులో ఉండగా అబ్రాము దేవా, ఇస్సాకు దేవా, ఇస్రాయల్ దేవా, కనికరించయ్యా, మొర్ర వినయ్యా, మమ్మల్ని బయట అయ్యా, గడ్డకేయమంటారు. కడప రాయలసీమ అంతా గడ్డకేయమండి, అదేదో అపాయంలో ఉన్నట్టుగా. గడ్డకేయమంటే గడ్డకేశాడు. గడ్డకేసాక వీళ్ళు ఏం చేస్తున్నారు? అడ్డమేసి అక్కడ చదువు, అక్కడున్న మాట చూడండి. ఆయన కార్యములను అక్కడున్న చదువుయా. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. అది ఆ ముక్క రావాలి, అక్కడ వెంటనే మర్చిపోయారంటండి. ఇలా మీటింగ్ అయింది, అబ్బా ఏం ప్రసంగం అయ్యా, ఏం పాయింట్లు అయ్యా, అసలు ఏం వివరణ అయ్యా, అబ్బబ్బబ్బా అన్నారు, వెంటనే మర్చిపోయారు. దిగిపోయారు, వెంటనే మర్చిపోయారు. ఒక ఆయన చెప్పేవాడు, మీటింగ్ అయిపోయిన తర్వాత ఇలా దులుపుకుంటారంట.
ఇలా దులుపుకొని వెళ్ళిపోతాం. ఈ వాక్యం అంతా దులిపేసినట్టే, ఇంకేం లేదు. మనలో వాక్యం నిలబడాలి. ప్రభు మనతో మాట్లాడాడా, కార్యాలు చేస్తున్నాడా, ఎంత గొప్ప ప్రభుడువయ్యా, ఎంత గొప్ప రక్షకుడువయ్యా, నిన్ను ఎలా మర్చిపోగలమయ్యా, మా జీవితం అంతా నీకే అంకితమయ్యా అని నమ్మకంగా ప్రభువును సేవించవలసిన వారు తిరుగుబాటు చేశారన్నాడు. ఆయన కార్యములు మర్చిపోయారన్నాడు. 14లో ఏమన్నాడు? అరణ్యములో వారు బహుగా ఆశించారు. మామూలుగా కాదంట, బహుగా ఆశించారండి. చెడ్డ వాటిని ఆశించారు అని రాస్తున్నాడు పౌలు కొరింథీ పత్రికలో. ఆయన కోరినది వారికి ఇచ్చాడు అన్నాడు. వారు కోరిందల్లా ఆయన ఇచ్చాడు. ఏది కావాలంటే అది, ఏది లోటు ఉంటే అది, అన్ని అక్కరలు, అన్ని లోటుపాట్లు ఆయన తీర్చాడు. అసలు ఎక్కడ వారికి కొరత లేకుండా సమృద్ధి, సర్వ సమృద్ధి అనుగ్రహించాడు. వారు ఏం చేస్తున్నారు? 22 చదువు, ఉరక అక్కడక్కడ చదువుదాం. ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన సముద్రం దాటి ముందుకెళ్ళారు, ఆ రక్షకుని మర్చిపోయారు. మోషేను మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారండి. ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు అంటే విశ్వాసులే, నమ్మిన వారే, ఇశ్రాయేలీలే, అన్యులు కాదు, విమోచింపబడిన వారే. మరచిపోయిరి అన్నాడు. 24లో ఏమన్నాడు? వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి. ఆ ప్రభువు వారికి సిద్ధపరిచిన దేశం ముందుంటే, ఆ రమ్యమైన దేశం మాకొద్దు, ఇక్కడ ఉన్నది, మాకు ఎడ్లు ఉన్నాయి, మాకు పశువులు ఉన్నాయి, దానికి ఇక్కడ మేత ఉన్నది, ఇది సరైన స్థలము, నీకేదో తెలియక మమ్మల్ని ముందుకు రమ్మని ఏదో ఏర్పాటు చేస్తున్నావు దేవా, వద్దు, నాకు ఇది కావాలి. వారు కోరుకున్నారు, రమ్యమైన దేశమును నిరాకరించారన్న. గుడారాల్లో సణుగుకున్నారన్నాడు. 25వ వచనం. 28, 29 చదువయ్యా. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, బయల్పెయోరు అనే ఆ సరికాని దాన్ని, హేయమైన దాన్ని హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. ఇదేమిటండి? చచ్చిన వారికి బతికిన వారు అర్పించిన బలిమాంసం దాన్ని వారు భుజించారు అన్నాడు. మా నాయనకి ఇది ఇష్టమయ్యా, చనిపోయాడయ్యా, సమాధి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టయ్యా. ఉన్నారా ఈ కేటగిరీ? ఈ బాపత ఎవరు ఉన్నారు ఇక్కడ? దిద్దుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, మానుకోవాలి. నెవర్ డూ దాట్. చనిపోయిన వారి సమాధులు దర్శించడం కానీ, వారికి భోజనం పెట్టడం కానీ, అది మళ్ళీ మీరు భోజనం చేయడం కానీ, దానికి మళ్ళీ సేవకులు రావాలి, పెద్దలు రావాలి, ప్రార్థన చేయాలంటాం కానీ, తప్పుడు పనులు చేయొద్దండి. తెలియక చేస్తే అది వేరే సంగతి, తెలిసిన తర్వాత చేయకూడదు. చచ్చిన వారికి అర్పించిన బలి మాంసం వారు భుజించారన్న. బాగా తాగేవాడు చనిపోతాడు, సీసాలు తెచ్చిపోయి అక్కడ పెడితే ఏమైనా తాగుతాడా? చుక్క తాగడే. తాగాడంటే వాడికి పాతి పెట్టకూడదే. తాగాడంటే అర్థం ఏంటి? లేచి తాగాడంటే వాడు సావలేదండి. మనం ఎవరికి బాప్తీసం ఇవ్వాలి? చచ్చిన వాళ్ళకా, బతికిన వాళ్ళకా? పాపం విషయం చచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా పూర్తిగా సావలేదంటే కనిపెట్టాల్సిందే, లెక్క కొరకు కాదండి. బలిమాంసం ప్రతి విషయంలో ప్రభు ఖండిస్తున్నాడు. వారు ఆయనకు కోపము పుట్టించారు అన్నాడు. చాలాసార్లు చెప్తున్నాడు ఈ మాట. వారు ఇంకేం చేశారంటే 35 అన్యజనులతో వీరందరూ వెలపలికి వచ్చిన వారే. వేల మంది, వందలు కాదు, వేలు కాదు, లక్షలాది ప్రజలు వెలపలికి వచ్చారు. కానీ ప్రభుకు కోపము పుట్టించారు. సణుక్కున్నారు, జారిపోయారు, తప్పారు, వ్యభిచరించారు, విగ్రహారాధకులయ్యారు, ప్రభువును శోధించారు. వీటన్నిటిని బట్టి ఆయన కోపము ఆయన ప్రజల మీద రగులుకున్నది అని చెప్తున్నాడు. అయినను వారిని నాశనం చేయకుండా ప్రభు వారిని కరుణించాడు అని 45వ వచనంలో చెప్పాడండి. ఎన్ని వచనాలు అయిపోయినాయి చూడండి, ఇంకా ముగిస్తూ ఉన్నాడు కీర్తన. ఆయన వారిని కరుణించెను అన్నాడు. చదవండి 45. వారిని తలంచుకొని, ఈ ఎదిరించే వారిని, కోపం పుట్టించే వారిని, సణుక్కునే వారిని, వారిని తలంచుకొని
ఆయన తన నిబంధనను ఆయన జ్ఞాపకం తన చేసుకుని, నిబంధనను అబ్రహాంతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన కృపా తన బాహుళ్యమును కృపా బట్టి బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. వారిని కరుణించెను అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? ఇంతకు ఈయన ఎవరంటే అరణ్యములో వారి చేష్టలను సహించినవాడు. విన్నారా? మన ప్రభువు ఎంతగా దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తున్నాడు, ఎంతగా మనల్ని సహిస్తున్నాడు, ఎంతగా మనల్ని భరిస్తున్నాడు. ఆయన మన పిల్లల్ని భరించడం మనకు కష్టం కొన్నిసార్లు. వీడు పుట్టకుంటే బాగుండు అనుకుంటాము కొన్నిసార్లు, అవునా? మన ప్రభువు మన పట్ల ఎలా ఉన్నాడు, మనల్ని బట్టి ఆయన సంతోషిస్తున్నాడా మనం అర్థం చేసుకుందాం. వెలుపలికి వచ్చారు 105, వెలుపలికి వచ్చారు, కానీ వారు ప్రభువుకు కోపము పుట్టిస్తున్నారు. ఆయన కోపం వారి మీద రగులుకొన్నది అని చెప్తున్నాడు. వారి క్రియలు సరిగా లేనందువల్ల, ఆయన దృష్టికి యోగ్యులైన వారు ఎవరో వారిని మాత్రమే వాగ్దాన దేశములో ఆయన చేర్చినట్టుగా తర్వాత మనం చూస్తున్నాం. ప్రభు అనుకూలం చేస్తాడో లేదో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ వారు ఏం చేశారు చూడండి. కొన్ని మెచ్చదగిన విషయాలు కూడా ఆ సందర్భంలోనే ఆ 106వ కీర్తనలోనే ఆయన చెప్తున్నాడు. 106వ కీర్తన 16వ వచనం చదవండి. వారు తమ దండుపాళెములో, అంటే ఇశ్రాయేలు దండుపాళెములో మోషే యందును ఆయన కోరుకున్న మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును ఆ ఇద్దరు ప్రధాన యాజకులు వారు కదా, ఆ నాయకులు వారి యందు అసూయపడ్డారు అని చెప్పాడు. భక్తిహీనుల సమాజం ఎక్కడ ఉన్నది? కోరహు, దాతాను, అబీరాము, ఓను 250 మంది ప్రాణముతో పాతాళంలో కూలిపోయిన వారు. దేవుడు గొప్ప వింత వారి మధ్య జరిగించాడు. అయితే ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. వారు రమ్యమైన దేశమును నిరాకరించి గుడారాల్లో సణుగుక్కున్నారు. ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? 29 వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా 30 29లో కోపం పుట్టించిన ప్రజలను గురించి చెప్పాడు. వారిలో తెగులు రేగెను. వారిలో తెగులు రేగినది. ఫీనెహాసు లేచి 25 సంఖ్యాకాండం 25లో ఫీనెహాసు లేచి పరిహారము చేశాడు. చేయగా ఆ తెగులు ఆగిపోయాను అని చెప్తున్నాడు. మోషే కూడా వారికి ఎంతో గొప్ప సేవ చేశాడు. అయితే మోషేను వారు విసిగించగా ఆయన నోరు జారి ద్రోహులారా అన్నాడు ఒక్కసారి. అవునా? తర్వాత ఈ బండతో మాట్లాడు అంటే ఆ బండను కొట్టాడు. దానిని బట్టి మోషేకు వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ధన్యత పోయింది. దేశాన్ని ప్రభువు చూపించాడు, కృపను బట్టి ఆయన చూపించాడు. కానీ ఆయన ప్రభుత్వ విధానం, ఆయన సత్య విధానాన్ని బట్టి అక్కడికి నడిపించే అవకాశం అహరోనుకు కానీ, మిర్యాముకు కానీ, మోషేకు కానీ లేకుండా వారిని ముందుగానే పితరులతో చేర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. తమ ఆలోచనలు వారు అనుసరించారు, ప్రభువుకు ఆయాసం కలిగించారు, ఆయనకు ఆగ్రహము కలిగించారు, కోపము రేపిన ప్రజలు విచ్చలవిడిగా జీవించారు. వారు చేసినట్టు మనం చేయకుండా, వారు ప్రవర్తించినట్టు దేవునికి ఇష్టలు కాకుండా జీవించినట్లు మనం జీవింపకుండా జాగ్రత్త కలిగి ఉందాం అని క్రొత్త నిబంధనలో భక్తుల ద్వారా ప్రభు మనలను హెచ్చరిస్తున్నాడు. ప్రభు మనకు అందించిన ఈ కొద్ది తలంపులు మన భక్తి జీవితానికి సహాయకరంగా ప్రభువు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత అధ్యక్షులు మిగతా ప్రకటనలు చేస్తారు. సర్వకృపానిదైన మా ప్రియ ప్రభువా, మీ రక్షణ బాహుళ్యం, మీ కృపా బాహుళ్యం, మీ వాత్సల్య బాహుళ్యం మేము వివరింపజాలం. ఎంతో సహిస్తున్నారు, ఎంతో క్షమిస్తున్నారు, ఎంతో భరిస్తున్నారు. క్షమించుటకు మనస్సు కలిగిన ప్రభుడవు, మాకు ఇయ్యవలసినవి ఇస్తూనే ఉన్నారు, ఇయ్యక మానలేదు అనే మాటలు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీ కొరకు మేము ప్రత్యేకంగా నిర్దిష్టంగా
పరిశుద్ధంగా భయభక్తులతో జీవించాలని, మీ మహిమ కొరకే మేము మిమ్మల్ని సేవించే వారంగా, ఆరాధించే వారంగా ఉండాలని మా ఎడల ఉన్నతమైన ఉద్దేశాలు మీకున్నవి. వాటిని గ్రహించి అన్యజనుల వలె కాక దినదినం వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సంఘాలుగాను మిమ్మను పైకెత్తేవాడినిగా, మిమ్మను ఘనపరచేవాడినిగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మీ కార్యం మా ఒక్కొక్కరిలో జరిగించుమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున సమర్పించుకొని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.